తెలియచేయబడుతున్నటువంటి ఈ మాటల మీద మీరు దృష్టి ఉంచితేనే కానీ ఈ మాటల యొక్క సారాంశము మీకు అర్థం కాదు. గత కొన్ని దినాలుగా, కొన్ని వారాలుగా మనము అబ్రహాము యొక్క వంశావళిలో ఉన్నటువంటి ముఖ్య స్త్రీలందరినీ కూడా ధ్యానిస్తూ వస్తూ ఉన్నాం. ఆ రీతిగా లేయాను గురించినటువంటి కొన్ని సంగతులు ఈరోజు మనము ధ్యానం చేద్దాం. మీకు అబ్రహాము యొక్క వంశావళి గుర్తుంది అని నేను అనుకుంటున్నాను. అబ్రహాము యొక్క వంశావళి, తెరాహు అనేటువంటి వ్యక్తికి 3 కుమారులు. వారి పేర్లు అబ్రహాము, నాహోరు, హారాను. అయితే దేవుడు వారి 3లో అబ్రహాముని ఎన్నుకుని కల్దీయుల దేశము అనబడినటువంటి వారి యొక్క దేశము నుండి దేవుడు పిలుచుకుని ఒక చోటికి వెళ్ళమని చెప్పెను. దేవుడు వెళ్ళమన్న చోటికి అబ్రహాము బయలుదేరి వచ్చాడు. అయితే అబ్రహాము సహోదరులోంచి వచ్చేసారు, మిగిలిన వాళ్ళు మాత్రం అక్కడే ఉండిపోయారు. ఆ ఉండిపోయినటువంటి మిగిలిన 2 ఎవరంటే నాహోరు, హారాను. అందులో నాహోరుకి దేవుడు అనుగ్రహించిన సంతానాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే నాహోరు యొక్క కుమారుడు బెతూయేలు. అర్థమవుతుందా? బెతూయేలు యొక్క కుమార్తెనే మరలా అబ్రహాము యొక్క కుమారుడికి ఇచ్చి వివాహం చేసిన సంగతి మనము రెబెకాను గురించి ఆలోచన చేస్తాం. అదే రీతిగా మనం ఆలోచన చేస్తే కనుక బెతూయేలుకి కూడా ఒక కుమారుడు ఉన్నాడు. అతని పేరు లాబాను. గుర్తుపెట్టుకు, లాబానికి కూడా 2 కుమార్తెలు ఉన్నారు. వారి పేర్లు మొదట లేయా, తర్వాత రాహేలు. జాగ్రత్తగా ఆలోచన చేయండి. గతించిన దినాల్లో రాహేలు గురించి మనం ధ్యానం చేస్తాం. ఇప్పుడు లేయాను గురించి మనం ధ్యానం చేద్దాం. రాహేలు, లేయా యాకోబుకి వివాహం చేయబడినటువంటి భార్యలు వీరిద్దరు. జాగ్రత్తగా ఆలోచన చేయండి. ఈరోజు ప్రతి కుటుంబంలో ఉన్నటువంటి స్త్రీలు వారి కుటుంబాన్ని ఎంత అందంగా, ఆనందంగా కట్టుకోవచ్చో ఈరోజు లేయా యొక్క జీవితాన్ని నుంచి మనం నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. లేయాని గురించి మనం ఆలోచన చేస్తే మొదట ఆమె గురించి చెప్పబడినటువంటి మాట ఆదికాండ గ్రంథం 29వ అధ్యాయము 17వ వచనంలో రాయబడిన మాట ఏంటంటే, లేయా జబ్బు కండ్లగలది అని రాయబడి ఉంది. అంటే లేయాకి ఒక జబ్బు ఉందంట. ఆ జబ్బు కళ్ళకి ఉందంట. కళ్ళకే జబ్బు కలిగినటువంటి స్త్రీ లేయా. జాగ్రత్తగా ఆలోచన చేయండి. సాధారణంగా ఏ స్త్రీలైనా సరే తన యొక్క ముఖమును చాలా సౌందర్యంగా ఉంచుకోవాలనేటువంటి ప్రయత్నం ఎవరైనా చేస్తారు. వారి ముఖం ఎప్పుడు ప్రకాశవంతంగా, అందంగా ఉండాలని కోరుకుంటూ ఉంటారు. కానీ ఆలోచన చేస్తే కనుక లేయా తన ముఖాన్ని ఎప్పుడూ కూడా ఆనందంగా ఉంచుకుందామన్నా కానీ చూసే వాళ్ళకి వికారంగానే కనపడతారు. ఎందుకంటే లేయా యొక్క కళ్ళు జబ్బు కళ్ళు. అంటే ఆ జబ్బు కళ్ళు అంటే ఆ కళ్ళలోనే ఒక రకమైనటువంటి జబ్బు ఉంది. అది కళ్ళంట నీళ్ళగారేదై ఉండొచ్చు, లేదా కళ్ళకే ఇంకే ఒక రకమైనటువంటి జబ్బు కలిగినది. కాబట్టి ఒకవేళ ఆమె నవ్వినా కానీ అది వికారంగానే అనిపిస్తుంది చూసేవాళ్ళకి. ఎందుకంటే ఆమె ముఖము అంత సౌందర్యంగా లేదు. కానీ రాహేలు ముఖం చాలా రూపవతి, సౌందర్యవతి అని రాయబడి ఉంది. కానీ లేయా మాత్రం జబ్బు కండ్లగలది. జాగ్రత్తగా ఆలోచన చేయండి. అది ఆమెకి పుట్టుకతోనే వచ్చినటువంటి వ్యాధి. అది తను చేసిన పాపము కాదు, తన పితరులు చేసిన పాపము కాదు. కాబట్టి ఆ జబ్బు కళ్ళు రావటానికి తను చేసిన పాపం అయితే కాదు, అది పుట్టుకతోనే ఆమెకి ఆ జబ్బు కళ్ళు రావటం జరిగింది. అయితే ఆలోచన చేస్తే గనక ఈ జబ్బు కండ్లు కలిగినటువంటి లేయాను గురించి మనం ఆలోచన చేస్తే, యాకోబు లాబాను దగ్గర కొలువు చేస్తానన్నాడు. 7 సంవత్సరాలు కొలువు చేస్తాను, నీ కుమార్తెల్లో ఒకరు కావాలి అన్నాడు. సరే, అయితే ఎవరు కావాలో కోరుకో అని అంటే ఎవరిని కోరుకున్నాడు యాకోబు? అమ్మా, లేయాని ఎందుకు కోరుకోలేదు? ఏమా, లేయా జబ్బు కళ్ళగలది, సౌందర్యంగా లేదు, చూడ్డానికి అందంగా లేదు, ముఖం వికారంగా ఉంది. కాబట్టి ఆలోచన చేస్తే గనక యాకోబు లేయాను సెలెక్ట్ చేయలేదు, లేయాను ఇష్టపడలేదు. ఇంకా చెప్పాలంటే లేయాను ఇష్టపడలేదు, లేయాను కోరుకోలేదు. ఈ విషయాలు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. కానీ అనుకోని పరిస్థితులలో యాకోబుకే భార్య అయ్యింది లేయా.
ఆలోచన చేయండి. అంటే తన జీవితంలో కోరుకోలేని వ్యక్తికి భార్యగా వెళ్ళింది, ఇష్టము లేనటువంటి వ్యక్తికి భార్యగా వెళ్ళింది, సెలెక్ట్ చేయలేనటువంటి వ్యక్తికి భార్యగా వెళ్ళింది. ఇప్పుడు ఆలోచన చేయండి, ఇష్టం లేని పెళ్ళి ఎలా ఉంటుంది తల్లి? జాగ్రత్తగా ఆలోచన చేయండి. ఒకసారి మనం ఆ వచ్చిన భాగాలను ఆలోచన చేస్తే కనుక, రాత్రి వేళ తన కుమార్తె అయిన లేయాను అతని యొద్దకు తీసుకొని పోగా యాకోబు ఆమెను కూడెను. జాగ్రత్తగా ఆలోచన చేయండి. అంటే అనుకోని పరిస్థితుల్లో, తను కూడా అనుకొని ఉండదు, బహుశా ఒకవేళ నాకు కూడా వివాహం అవుతుంది అనేటువంటి సంగతి తను కూడా ఊహించి ఉండదు. నాలాంటి జబ్బు కళ్ళగలిగిన దానిని ఎవరైనా వివాహం చేసుకుంటారా అని అనుకోలేదు ఏ రోజు కూడా. కానీ అనుకోని రీతిగా ఆమె వివాహం జరిగిందేదో జరిగిందిలే, అయిపోయిందేదో అయిపోయిందిలే, సరే ఇక ఆలోచన చేస్తే కనుక వివాహం అయ్యింది, నేను కూడా ఒక రాత్రి ఆమెతో కూడి ఉన్నాను కాబట్టి ఇక చేయాల్సిందేమీ లేదు, సరే నీ పెద్ద కుమార్తెనే నాకు భారీగా ఉంచుకుంటానని అన్నాడా? ఎందుకంటే లేయా యాకోబుకి ఇష్టం లేదు. జాగ్రత్తగా ఆలోచన చేయండి. అంటే లేయాని కోరుకోలేదు, కోరుకొనని వ్యక్తికి భారీగా వెళ్ళింది. కాబట్టి ఆలోచన చేస్తే కనుక కోరుకోలేదు కాబట్టి, సెలెక్ట్ చేసుకోలేదు కాబట్టి ఆలోచన చేస్తే తన తండ్రి చేసిన మోసాన్ని బట్టి ఈమెను ద్వేషించడం మొదలుపెట్టాడు. చాలా కుటుంబాల్లో ఇలాగే అంటారు, అంతా మీ నాన్న చేశాడు, అంతా మీ నాన్న చేసిన పనులే అని అంటూ ఉంటారు. కొన్ని కుటుంబాలలో వివాహాలు జరిగేటువంటి సందర్భాల్లో తండ్రి చేసిన మోసాన్ని బట్టి లేయాను ద్వేషించటం మొదలుపెట్టాడు. జాగ్రత్తగా ఆలోచన చేయండి. 30వ వచనం చదువుతాను. అక్కడ లేయా కంటే రాహేలును బహుగా ప్రేమించి అతనికి మరి 7 ఏండ్లు కొలివి చేసెను. తర్వాత చదువుతల్లి, లేయా ద్వేషింపబడుట అనే మాట రాయబడి ఉంది. అంటే లేయా ద్వేషించబడుతుందంట. ఎవరి చేత? భర్త చేత. ఎందుకని? భర్తకి ఇష్టం లేదు కాబట్టి, భర్త కోరుకోలేదు కాబట్టి, ఆమెను అంగీకరించలేదు కాబట్టి, తండ్రి మాట చొప్పున, అమ్మా నేను చెప్పిన మాట నీ వింటేనే నీకు వివాహం అవుతుంది కాబట్టి నేను చెప్పినట్టుగా చేయమని తండ్రి మాట విన్నందుకు జీవితాంతము కూడా భర్త చేత ద్వేషించబడింది. ఆలోచన చేయండి. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, మన జీవితాల్లో కొన్ని సంఘటనలు ఎలా ఉంటాయంటే, అనుకోని సంఘటనలు కొన్ని సందర్భాల్లో జరుగుతూ ఉంటాయి. ఒకవేళ కుటుంబీకులలో కొంతమంది మనలను ద్వేషించవచ్చు, మనలను వ్యతిరేకించవచ్చు. జాగ్రత్తగా ఆలోచన చేయండి. కొన్నిసార్లు కొంతమంది స్త్రీలకి కుటుంబాలలో కనీసపు గౌరవం ఉండదు, కనీసపు ఏదో పెద్దవాళ్ళు నిర్ణయించారనేటువంటి ఆలోచనతోటి వివాహాలు జరిగినటువంటి కొన్ని కుటుంబాలలో సమాధానం ఉండదు. ఎందుకంటే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆ స్త్రీ ఆ కుటుంబీకుల చేత ద్వేషించబడుతుంది కాబట్టి. ఇప్పటికీ కూడా కొన్ని కుటుంబాలలో సరైనటువంటి గుర్తింపు లేక కుటుంబీకుల చేతే, భర్త చేతే, పిల్లల చేతే, ఇరుగు పొరుగు వారి చేతే, ఇంట్లో కుటుంబ రక్త సంబంధికుల చేతే ద్వేషించబడుతున్నటువంటి స్త్రీలు అనేక మంది ఉన్నారు. మనం నిత్యం వారిని చూస్తూ ఉన్నాం. ఈరోజు మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను, ప్రియమైన దేవుని బిడ్డలారా, లేయా భర్త చేత ద్వేషించబడింది కానీ దేవుని చేత ప్రేమించబడింది. హల్లెలూయా. దేవుని చేత ప్రేమించబడింది కాబట్టి అక్కడ మనం ఆలోచన చేస్తే కనుక 29వ అధ్యాయంలో 31వ వచనం నుంచి మనం ఆలోచన చేస్తే, లేయా ద్వేషించబడుట యెహోవా చూచి ఆమె గర్భము తెరిచెను. హల్లెలూయా. అంటే లేయా ద్వేషించబడుతుంది, దేవుడు చూచాడంట. లేయా ద్వేషించబడుతుంది, దేవుడు చూచాడంట. లేయా ద్వేషించబడుతుంది కానీ దేవుడు ద్వేషించలేదు. అర్థమవుతుందా? మనమైతే బాహ్య సంబంధమైనటువంటి సౌందర్యాన్ని చూస్తాం, మనమైతే బాహ్య సంబంధమైనటువంటి రూపాన్ని మాత్రమే చూచి మనం ప్రేమిస్తాం. కానీ దేవుడు ఎప్పుడు పై రూపాన్ని చూచి ప్రేమించడమా? ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. దేవుడెప్పుడు పై రూపాన్ని చూచి, పై సౌందర్యాన్ని చూచి దేవుడెప్పుడూ ప్రేమించడో. దేవుడు సమానమైనటువంటి ప్రేమతో దేవుడు అందరినీ ప్రేమిస్తున్నాడు. ముఖ్యంగా తన ఎడల భక్తి కలిగినటువంటి వారిని ప్రత్యేకంగా దేవుడు ప్రేమిస్తున్నాడనే విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. అయితే ఆలోచన చేస్తే దేవుడు ఆమెను ప్రేమించి గర్భము తెరిచాడంట. హల్లెలూయా.
గర్భము తెరిచి రాహేలు కంటే ముందే లేయా యొక్క గర్భమును తెరిచి వెంటనే ఆలోచన చేస్తే గనక 6 కుమారులకు జన్మనిచ్చింది. రూబేను, షిమియోను, లేవి, యోదా. లేయా మరలా గర్భవతి అయి యాకోబునకు 6వ కుమారుని కనెను. అప్పుడు లేయా, దేవుడు మంచి బహుమతి నాకు దయచేసినని నా పెనిమిటికి 6 కుమారులను కలిగి ఉన్నాను గనుక అతడికి నాతో కాపురము చేయుననుకొని అతనికి జబూలుని అని పేరు పెట్టును. తర్వాత ఆమె కుమార్తెని కని ఆమెకు దీనా అని పేరు కూడా పెట్టండి. జాగ్రత్తగా ఆలోచన చేయి. ఇప్పుడు చెప్పండి, లేయా సంతానం ఎంతమంది? మొత్తం 7. అందులో 6 కుమారులు, 1 కుమార్తె. జాగ్రత్తగా ఆలోచన చేయండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వచన భాగాలు చాలా స్పీడ్గా చదవని మీరు అబ్జర్వ్ చేశారో లేదో, గత వారానికి ఈ వారానికి వ్యత్యాసాన్ని మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. చూడండి, ఇంచుమించుగా లేయా దేవుడు అనేటువంటి మాటలు ఎన్నిసార్లు ఉపయోగించిందో చూడండి. దేవుడు నా మనవి వినేను, దేవుడు నన్ను జ్ఞాపకం చేసుకొనెను, దేవుడు నన్ను భాగ్యవంతురాలిగా చేసెను. చూసారా, దేవుడు అంటే లేయా జీవితంలో దేవుడు ఉన్నాడు. హల్లెలూయా. లేయా ఆత్మీయ జీవితం దేవుని మీద ఆనుకున్నదని దీనిని బట్టి మనకు అర్థమవుతుంది. దేవుడు అనేటువంటి ప్రతి సమయంలో కూడా, కుమారుని కనిన ప్రతి సమయంలో కూడా, నా భర్త నన్ను ద్వేషించుచున్నా సరే దేవుడు నన్ను జ్ఞాపకం చేసుకుంటానే ఉన్నాడని దేవునికి ఎంతటి ముఖ్యమైనటువంటి పాత్ర ఇచ్చిందో ఆలోచన చేయండి. తన జీవితంలో భక్తి విశ్వాసాల విషయంలో దేవుని పైన ఎంత నమ్మకం ఉంచిందో దీనిని బట్టి మనకు అర్థమవుతుంది. ముగింపులో చాలా ఆధ్యాత్మికమైనటువంటి సత్యాలు ధ్యానం చేసే ప్రయత్నం చేద్దాం. ఇంకా ఆలోచన చేస్తే గనక లేయా భర్త చేత మాత్రమే ద్వేషించబడుతుంది కాదు, సొంత చెల్లి చేత కూడా ద్వేషించబడింది. ఆదికాండ గ్రంథం 30వ అధ్యాయం 1వ వచనం చదువుతాలి. తన అక్క యందు అసూయపడి, జాగ్రత్తగా ఆలోచన చేయండి. అంటే ఇంకొకరు ద్వేషిస్తూ ఉన్నారు లేయాని. ఎవరో? సొంత చెల్లె. ఎవరో? రాహేలు. ఎవరిని ద్వేషిస్తూ ఉంది? అక్కని ద్వేషిస్తూ ఉంది. ఎందుకంటే నీకు పిల్లలు ఉన్నారు అనేటువంటి అసూయ. కానీ పిల్లల్ని ఇచ్చింది ఎవరు? దేవుడిచ్చాడు. కానీ జ్ఞాపకం చేస్తూ ఉన్నాను ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, లేయా కుటుంబీకులలో ఏమాత్రమో కూడా సంతోషానికి నోచుకోలేనటువంటి స్త్రీగా ఉంది. రక్త సంబంధికులతో, ఒక పక్క చెల్లితో కానీ ఒక పక్క భర్తతో కానీ ఏమాత్రము సంతోష ఆనందాలు ఆమెకి లేవు. కారణం, ఒకే ఒక్క కారణం ఏంటి అనంటే ఆమె జబ్బు కండ్లగలిది కాబట్టే యాకోబు ద్వేషించాడు. ఇంకా ఆలోచన చేస్తే గనక తన సొంత చెల్లి అయినటువంటి రాహేలు కూడా ద్వేషించింది. అంటే కుటుంబీకుల చేతే ద్వేషింపబడినటువంటి స్త్రీగా, కుటుంబంలోనే సరైనటువంటి గుర్తింపు లేనటువంటి స్త్రీగా లేయా ఉంది. కానీ లేయా కుటుంబీకులతో ఆనందించకపోయినా కానీ దేవునితో మాత్రం ఎప్పుడు ఆనందిస్తూనే ఉంది. హల్లెలూయా. అందుకని ఏం చెప్తా ఉందంటే ఆమె 30వ అధ్యాయం 13వ వచనంలో రాయబడినటువంటి మాట ఏంటో తెలుసా? లేయా అంటుంది, నేను భాగ్యవంతురాలను, స్త్రీలు నన్ను భాగ్యవతి అందురుగాక అని అతనికి ఆషేర్ అని పేరు పెట్టండి. జాగ్రత్తగా ఆలోచన చేస్తే ఏమంటుందో తెలుసా? నేను భాగ్యవంతురాలని. నా భర్త నన్ను ద్వేషించవచ్చు, కానీ నేను నా భర్తను ప్రేమిస్తాను. ఎందుకంటే దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టి. నా సొంత సహోదరి నన్ను ద్వేషించవచ్చు, నా కుటుంబీకులలో సరైన గుర్తింపు గౌరవం నాకు లేకపోవచ్చు, కానీ ఏమంటుందో తెలుసా? నేను భాగ్యవంతురాలని. ఎందుకో తెలుసా? ఎవ్వరికి లేని భాగ్యాన్ని దేవుడు నాకు ఇచ్చాడు. ఈరోజు నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను, లేయా జీవితము ఎంత భాగ్యవంతమైనటువంటి జీవితమో ఈరోజు మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఇంకా ఆలోచన చేస్తే యాకోబు బహుశా ఏ రోజు కూడా లేయాను సరిగా ప్రేమించేవాడు కాదేమో, లేయాను సరిగా పట్టించుకునేవాడు కాదేమో. కాబట్టి భర్త యొక్క ప్రేమ కోసం, అనురాగం కోసం పరితపించినటువంటి స్త్రీగా మనం చూస్తూ ఉన్నాం. ఆదికాండ గ్రంథం 29వ అధ్యాయము 32వ వచనాన్ని మనం చూస్తే,
నా పెనిమిటి నన్ను ప్రేమించును కదా అనుకొని అతనికి రూబేన్ అని పేరు పెట్టింది. అంటే అప్పటిదాకా లేయా భర్త ప్రేమకు నోచుకోలేదండి. భర్త ప్రేమకి సంపూర్ణమైనటువంటి భర్త ప్రేమకు నోచుకోలేదు. కాబట్టి ఏమనుకుంటుందో తెలుసా, కనీసం నేను గర్భవతినై యాకోబుకి పిల్లల్ని కన్నాను కాబట్టి దీన్ని బట్టైనా నా భర్త నన్ను ప్రేమిస్తాడేమో అని అనుకున్నది. అంటే అప్పటిదాకా భర్త చేత కూడా ద్వేషించబడుతుంది. ఈరోజు నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఈరోజు కొన్ని కుటుంబాలలో స్త్రీల యొక్క శ్రమ, స్త్రీ యొక్క కష్టము, స్త్రీ పడేటువంటి వేదన మనం ఆలోచన చేస్తే కుటుంబీకులలో సరైనటువంటి గుర్తింపు కానీ గౌరవం కానీ లేక సొంత కుటుంబీకుల చేతే ద్వేషించబడుతున్నటువంటి స్త్రీలు అనేక మంది ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆలోచన చేయండి. లేయా సొంత కుటుంబీకుల చేతే, ఇంకా ఆలోచన చేస్తే సొంత చెల్లి చేతే, సొంత భర్త చేతే ద్వేషించబడుతుంది. ఒకరోజా 2 రోజులంటే జీవితకాలం ఆమె ద్వేషించబడుతుంది. కానీ తిరిగి రోజు కూడా తిరిగి ద్వేషించినట్లుగా ఆలోచన చేయండి. రాహేలైనా ఒకరోజు భర్తను బెదిరించి నువ్వు నాకు పిల్లలు ఇవ్వకపోతే నేను చస్తానని భర్త మీదైనా తిరుగుబాటు చేసిందేమో, కానీ లేయా ఎక్కడా కూడా భర్త మీద తిరుగుబాటు చేసినట్లుగా, ఎదిరించినట్లుగా ఎక్కడైనా ఉందా? మనం చదివిన వాక్య భాగాల్లో ఎక్కడా లేదు. అంటే భర్తకు విధేయత చూపించింది, నమ్మకంగా జీవించింది. ఆలోచన చేస్తే గనక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆలోచన చేస్తే తిరిగి యాకోబు తన పిల్లలతో, తన భార్యలతో, తన కుటుంబీకులతో ప్రయాణమై మరలా తన స్వదేశానికి రాబోతూ ఉండగా భర్తతోటే లేయా, రాహేలు ఇద్దరూ బయలుదేరారు. కానీ బయలుదేరే సమయంలో రాహేలేమో తండ్రి యొక్క విగ్రహాలనేమో దొంగిలించి చంచులు వేసుకుని తెచ్చేసుకుంది. లేయా అలాగేమన్నా చేసిందా? చాలా నమ్మకంగా, ఒక పక్క తండ్రికి నమ్మకంగా ఉంది, రెండో పక్క భర్తకి నమ్మకంగా ఉంది. మీరు ఆలోచన చేయండి. లేయా గురించి మీరు చాలాసార్లు చదివి ఉంటారు, ఈ వాక్య భాగాలు చాలాసార్లు మీరు ధ్యానించే ఉంటారు. కానీ నేను అంటూ ఉన్నాను, నిజంగా ఇన్ని విషయాలు మీకు ఎప్పుడైనా అర్థమైనాయా? లేయా జీవితంలో ఇంత లోతైనటువంటి బాధ ఉన్నప్పటికీ దేవునిలో ఎంతగా ఆనందిస్తుందో మీరు గమనించగలిగారా? భర్త చేత ద్వేషించబడుతుంది. ఆలోచన చేయండి. ఇంటిలో భర్తే సరైనటువంటి గౌరవం ఇవ్వకుండా, సరైనటువంటి ప్రేమ కదా, ఆలోచన చేయండి. బైబిల్ ఏమని రాయబడింది? భర్తలారా మీ భార్యలను నిష్ఠూర పెట్టకండి, మీ భార్యలను మీరు ప్రేమించండి, నిన్ను వలె నీ భార్యను కూడా నీవు ప్రేమించు అని దేవుని లేఖనాలు తెలియజేస్తున్నాయి. భర్తలకి దేవుడు తెలియజేస్తున్న మాట ఏంటంటే మీ భార్యలను ప్రేమించాలన్నారు. కానీ యాకోబు లేయాను ప్రేమించలేదు. ఎందుకంటే ఇష్టపడలేదు కాబట్టి, కోరుకోలేదు కాబట్టి. భర్త చేత జీవిత కాలంలో ఏమా అంటే సామాన్య 7 పిల్లల్ని కన్నా సరే ద్వేషించబడుతుందంటే 7 పిల్లల్ని కంటానికి ఎంత సమయం పట్టుంటుంది? దాదాపుగా ఓ 10-20 ఏళ్ళు పైనే పడతా ఉంటుంది. సుదీర్ఘకాలము భర్త చేత ద్వేషించబడింది. ఈ రోజు భర్త ప్రేమకు నోచుకోలేదు. ఆలోచన చేయండి. కానీ దేవునిలో ఆనందిస్తూ ఉంది. భర్తతో పాటు జీవితం అని బయలుదేరింది. తండ్రికి నమ్మకంగా జీవించింది. రాహేలు అయితే విగ్రహాలు దొంగిలించి పట్టుకొచ్చేసింది. తండ్రి దగ్గర మోసగించి అబద్ధమాడి నేను కడగానున్నాను, దయచేసి నేను దిగలేను, ఒంటి మీద నుండి దిగలేనని ఒంటి సామాగ్రి సంచిలో విగ్రహాలను దాచిపెట్టేసుకుని అబద్ధమాడింది. కానీ లేయా తండ్రి దగ్గర కూడా ఏ రోజు మోసం చేయలేదు, భర్త దగ్గర కూడా ఏ రోజు మోసం చేయలేదు. చాలా నమ్మకంగా జీవించింది. అయితే ఇప్పుడు నేను కొన్ని లోతైన ఆధ్యాత్మిక విషయాలు మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఇక్కడి నుంచి చెప్పే మాటలు మీరు శ్రద్ధగా ఆలకించాలని మనవి చేస్తూ ఉన్నాను. లేయా జీవితంలో దేవుని పాత్ర ఎంత బలంగా పనిచేస్తుందో ఒకసారి మనం ఆలోచన చేస్తే గనక ఆదికాండ గ్రంథము 29వ అధ్యాయము 32వ వచనాన్ని మనం చదువు. యెహోవా నా శ్రమను చూచి ఉన్నాడు. ఎవరు చెప్పారమ్మా ఈ మాట? లేయా చెప్పింది. యెహోవా నా శ్రమను చూచి ఉన్నాడు అని అన్నారు. అంటే దేవుడు ఎవరో లేయాకి తెలుసు. నిజమైన దేవుని శక్తి ఏంటో లేయాకు తెలుసు. కాబట్టి లేయా ఏమంటుందో తెలుసా? నా శ్రమను చూచాడు దేవుడు.
లోకం చూడకపోవచ్చు, లోకం నీ కష్టాన్ని గుర్తించకపోవచ్చు, లోకం నువ్వు చేసిన త్యాగం గుర్తించకపోవచ్చు, కనీసం నీ పిల్లలు, నీ కుటుంబీకులు నీవు చేసిన శ్రమ, కష్టం, నువ్వు కుటుంబం కోసం చేసిన త్యాగం నీ కుటుంబీకులు గుర్తించకపోవచ్చు, కానీ దేవుడు చూచి ఉన్నాడు. ఏమంటుందో తెలుసా? యెహోవా నా శ్రమను చూచి ఉన్నాడు అని అంటుంది. అంటే దేవునిలో ఆనందిస్తుంది. దేవుడు నన్నేమీ విడిచిపెట్టేయలేదు. మనుషులు తృణీకరించారండి, మనుషులు వ్యతిరేకించారండి, కానీ దేవుడు నన్ను చూచి ఉన్నాడు అని అంటున్నాడు. ఏమా, దేవుడు అనే మాట రాహేలు ఎక్కడన్నా ఉపయోగించిందా? సరిగా ఒక్కసారి అనుకుంటూ ఉపయోగించింది అంతే. మీరు రెండు వ్యత్యాసాలు మీ ముందు ఎడతానని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. లేయాకు పిల్లల్ని కలిగితే లేయా అన్నది దేవుడు నా శ్రమను చూశాడు, నా కష్టాన్ని చూశాడు, దేవుని దయ వల్ల నేను పిల్లల్ని పొందుకున్నాను, నేను భాగ్యవంతురాలని దేవుని స్తుతించింది. మరి రాహేలు గర్భవతి అయితే రాహేలు ఏమందో తెలుసా? నా అక్కతో పోరాడి గెలిచాను నేనని చెప్పింది. అవునా కదా అమ్మ? మీరు ఆ వాక్యాలు చదువుతూ ఉన్నప్పుడు మీకు అర్థమవుతుంది. అవునా కదా? ఇద్దరికి మధ్య వ్యత్యాసాన్ని గమనించమని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. వారిద్దరు ఓ తల్లికి బిడ్డలే, వారిద్దరూ సొంత అక్క చెల్లెళ్ళే, కానీ ఒకరు భక్తి కలిగిన స్త్రీగా, ఒకరు లోకస్తురాలిగా కనబడుతూ ఉన్నారు. 29వ అధ్యాయం 33వ వచనాన్ని చదవండి. ఆమె మరలా గర్భవతి అయి కుమారుని కని నేను దేశింపబడితినన్న సంగతి యెహోవా విన్నాడు. ఎంత మంచి మాట! ఇందాకేమో దేవుడు చూచాడు, యెహోవా చూచాడు అని అంటుంది. ఇప్పుడు ఏమంటుందో తెలుసా? యెహోవా విన్నాడు అంటుంది. చూసారా? దేవుడు చూచే దేవుడు, వినే దేవుడు, ఇంకా ఆలోచన చేస్తే కనుక ప్రతిఫలము ఇచ్చే దేవుడు. దేవుడు కష్టాన్ని చూచే దేవుడు, మనవి వినే దేవుడు, మన శ్రమను బట్టి మన మొర్ర ఆలకించి వినే దేవుడు ఆయన. ఆలోచన చేయండి. ఈరోజు నీ అంగలార్పును దేవుడు నాట్యంగా మారుస్తాడు, నీ దుఃఖాన్ని సంతోషంగా మారుస్తాడు. మారాని మధురంగా మార్చే దేవుడు మన దేవుడు. మారా అంటే చేదు. నీ జీవితంలో, నీ కుటుంబంలో, కుటుంబ సభ్యుల నుండి వెనక్కి తిరిగి చూస్తే చేదైన అనుభవాలు కనబడతాయి. నీవు వెనక్కి తిరిగి చూస్తే నీవు చేసిన త్యాగానికి చేదైనటువంటి అనుభవాలే తప్ప ఏ రోజు ఘనత కానీ, గొప్ప కానీ, ఖ్యాతి కానీ ఇచ్చినటువంటి కొన్ని సందర్భాలు కనబడకపోవచ్చు. కానీ నేను అంటూ ఉన్నాను, ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు వినే దేవుడు, చూచే దేవుడు. దేవుడు ఘనత ఇస్తాడు, దేవుడు మనవి వింటాడు, దేవుడు ప్రతిఫలం ఇస్తాడు. కాబట్టి ఏమంటుందో తెలుసా? 29వ అధ్యాయంలోనే ఆదికాండ గ్రంథం 35వ వచనాన్ని ఒక్కసారి మరలా జ్ఞాపకం చేసుకుంది. ఆ మరలా గర్భవతి అయి ఈసారి యెహోవాను స్తుతించదని అనుకున్నదంట. చూసండి, ఇప్పటికి 3 సార్లు పలికింది యెహోవా 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 అనే మాట. దేవుడు దేవుడు అనే మాట ఇప్పటికి 3 సార్లు. నేను దేవుణ్ణి స్తుతిస్తాను. ఎందుకో తెలుసా? దేవుడు మరలా నన్ను జ్ఞాపకం చేసుకున్నాడు. అంటే ఒకసారి ఆలోచన చేయండి. మనుషుల చేత ద్వేషించబడే కొలది లేయాను దేవుడు హెచ్చించుచూ వస్తున్నాడు. ఈ విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. అంటే ఏ విషయంలోనైతే లేయా ద్వేషించబడుతుందో అదే సంగతిలో దేవుడు హెచ్చించుతూ వస్తున్నాడు. ఈ రెండిటి మధ్య వ్యత్యాసాన్ని మీరు గమనించాలి. ఎందుకంటే మనుషులు గుర్తించక నువ్వు జబ్బు కళ్ళగలిగిన దానివి, కనీసం వివాహానికి కూడా నోచుకొనిది అనేటువంటి సందర్భాలు లేయా జీవితంలో జరిగినాయి. కాబట్టి 2 కుమార్తెలను నిలబెట్టి ఎవరు కావాలి అని అంటే ఈమె జబ్బు కళ్ళు కలిగినది, కాబట్టి ఈమె నాకు వద్దు అని అన్నాడు యాకోబు. మనుషులు తృణీకరించారు, మనుషులు ఎంపిక చేయలేదు. కానీ అనుకోని సందర్భాలలో యాకోబుకి ఏ వ్యక్తి అయితే ద్వేషించాడో అదే వ్యక్తికి భార్యగా వెళ్ళింది. కాబట్టి యాకోబు ద్వేషిస్తున్నాడు, ఓ పక్క రాహేలు ద్వేషిస్తుంది. ఏ విషయాల్లో ద్వేషిస్తూ ఉన్నారో అదే విషయాల్లో దేవుడు హెచ్చిస్తూ వస్తున్నాడు. హల్లెలూయా! దేవుడు హెచ్చిస్తాడమ్మా. దేవుడిచ్చే ఘనత వేరుగా ఉంటుంది, దేవుడిచ్చేటువంటి ఖ్యాతి గౌరవం వేరుగా ఉంటుంది. ఈరోజు అనుకోవచ్చు, నాకు వెంటనే ఏమీ రాలేదే, వెంటనే నాకు ప్రతిఫలం రాలేదే అని మనం అనుకోవచ్చు. కానీ దేవుడు ఘనతను, ఖ్యాతిని అంచెలంచెలుగా దేవుడిస్తాడు. కాబట్టి ఏమంటుందో తెలుసా? నేను నా దేవుణ్ణి స్తుతిస్తాను అంటుంది.
ఏమంటుంది? ఈసారి నా దేవుణ్ణి నేను స్తుతించెదను అని అంటుంది. ఆలోచన చేయండి. 30 అధ్యాయం 17వ వచనం. దేవుడు లేయా మనవి వినెను గనుక. జాగ్రత్తగా ఆలోచన చేయండి. మనవి అంటే ఏంటమ్మా? మనవి అంటే ప్రార్థన. అంటే లేయా ప్రార్థించేటువంటి స్త్రీగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. లేయా ప్రార్థించేటువంటి స్త్రీగా ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రార్థించింది ఆ మనవి అంట దేవుడు వినెను అని రాయబడి ఉంది. దేవుడు విన్నాడు. కాబట్టి ఆలోచన చేస్తే ఎప్పుడు అనంటే అవకాశాలు చేజారిపోయి. ఈ 29వ అధ్యాయము 35వ వచనం చివరి భాగంలో చూస్తే అప్పుడు ఆమెకు కానుపు ఉడికెను అని అన్నారు. అంటే ఇంకా పిల్లలు పుట్టడానికి అవకాశం లేదు, ఆమె గర్భము మూయబడింది. కానీ మరలా ఆమె ప్రార్థన చెయ్యగా, మరలా దేవునిని వేడుకొనగా, ఆలోచన చేయండి. తన కుమారుడంట ఆలోచన చేస్తే గనక పుత్రదాత వృక్ష ఫలాలు తెచ్చాడంట. ఎవరికి? లేయాకి. అవి తిన్న తర్వాత దేవునికి ప్రార్థిస్తే దేవుడు ఆమె మనవి ఆలకించెను. మూయబడిన గర్భము మరలా తెరవబడింది. హల్లెలూయా. ఆమె కానుపు ఉడికెనని రాయబడి ఉంది అక్కడ. అప్పుడు ఆమెకు కానుపును ఉడికెను అని అన్నారు. అంటే గర్భము మూయబడిన తర్వాత కూడా ఆమె మనవిని బట్టి దేవుడు ఆమె గర్భాన్ని తెరిచాడు. అంటే అవకాశాలు చేజారిపోయిన తర్వాత కూడా దేవుడు మరలా అద్భుతాలు చేయగలడు. మన జీవితంలో మనం అనుకుంటాం ఇంక అయిపోయింది, ఇంకేం జరుగుతుంది, జరగాల్సిందంతా జరిగింది, చేజారిపోయింది పరిస్థితి అని మనం ఎప్పుడైతే నిట్టూర్పులు విడుస్తూ ఉంటామో, ప్రార్థిస్తే మరలా అంగలార్పుని నాట్యముగా మార్చే దేవుడు. హల్లెలూయా. చేదైన అనుభవములో నుండి మధురమైన అనుభవాలలోనికి తీసుకెళ్లే దేవుడు మన దేవుడు. చేదైన అనుభవాలు, గతకాలమంతా నువ్వు చేదైన అనుభవాలు చూసావా? అదే నమ్మకంతో దేవునిలో ఉండు. రానున్న భవిష్యత్తు దినాలలో మధురమైన అనుభవాల్లోనికి దేవుడు నిన్ను తీసుకెళ్తాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం చెబుదామా? హల్లెలూయా. ఇంకా ఆలోచన చేస్తే గనక ఆమె చెబుతున్న ఇంకో మాట ఏంటో తెలుసా? 30వ అధ్యాయము 18వ వచనంలో అంటూ ఉంది కదా, దేవుడు నాకు ప్రతిఫలము దయచేసిననుకొని అతనికి ఇస్సాకారు అని పేరు పెట్టింది. జాగ్రత్తగా ఆలోచన చేయండి. దేవుడు నాకు ప్రతిఫలము దయచేసెను. ప్రతిఫలము అంటే నేను చేసిన భక్తికి, నేను దేవుని పట్ల ఉన్న నమ్మకానికి, నేను దేవుణ్ణి స్తుతించిన దానికి, దేవుణ్ణి ఘనపరిచిన దానికి దేవుడు నాకు ప్రతిఫలం ఇచ్చాడు. ఏమిచ్చాడంట? అమ్మా ఇప్పుడు చెప్పండి, అసలు నిజంగా 29, 30 అధ్యాయాల్లో మనం చూస్తే కనుక దేవుడు అనే మాట లేయా ఎన్నిసార్లు ఉపయోగించింది? రాహేలు ఎన్నిసార్లు ఉపయోగించింది? రాహేలు జీవితంలో దేవుని పాత్ర బలంగా లేదు. ఎందుకో తెలుసా? దేవుని మీద ఆధారపడితే దేవుని పాత్ర బలంగా ఉంటుంది. దేవుని మీద రాహేలు ఆధారపడలేదు కాబట్టి అర్ధాంతర మరణం అయ్యింది. ఆలోచన చేయండి. ఇంకా చెబితే లేయా ప్రతిఫలము పొందుకున్న స్త్రీ మాత్రమే కాక దేవుని పట్ల మంచి కృతజ్ఞత కలిగినటువంటి స్త్రీగా ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. 30 అధ్యాయము 20వ వచనం చదవండి, ముగించేసుకుందాం. చెప్పండి. దేవుడు మంచి బహుమతి నాకు దయచేసెను, నా పెనిమిటికి 6 కుమారులు కని ఉన్నాను అని చెబుతూ ఉంది. జాగ్రత్తగా ఆలోచన చేయండి. ఏమిచ్చాడంటే దేవుడు నాకు మంచి బహుమతి దయచేసాను. జాగ్రత్తగా ఆలోచన చేయండి. అంటే దేవుడు చేసిన ప్రతి మేలును జ్ఞాపకం చేసుకుంటా ఉంది. అందుకనే దావీదు కూడా ఒక సందర్భంలో అంటూ ఉంటాడు, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకము అనే మాట ఉంటుంది. లేయా ఎక్కడైనా మర్చిపోయింది అసలు దేవుణ్ణి? ఏ సందర్భంలోనైనా దేవుణ్ణి విడిచిపెట్టేసిందా? ప్రతి సందర్భం, చిన్నదైనా పెద్దదైనా, ప్రతి దానిలో కూడా ఆలోచన చేస్తే గనక దేవుణ్ణి విడిచిపెట్టలేదు. కాబట్టి కృతజ్ఞతతో అంటుంది, దేవుడు నాకు మంచి బహుమతి ఇచ్చాడు, గిఫ్ట్. ఆలోచన చేయండి. దేవుడు నాకు మంచి బహుమతి. దేవుడు 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 అనే పదం ఇప్పటికీ 6 సార్లు మనం చూస్తూ ఉన్నాం. 6 సార్లు మనం చూసాం. ఇంకో సందర్భంలో కూడా ఉంటుంది. ఇంచుమించుగా దాదాపుగా 7 సందర్భాలలో లేయా దేవుని గురించిన ప్రస్తావించినటువంటి సందర్భాలు ఉన్నాయి. అంటే దీనిని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు,
ఈ ఒక్క అధ్యాయంలోనే లేయా ఇన్నిసార్లు దేవుని గురించి ప్రస్తావించింది అని అంటే తన జీవితంలో దేవుని మీద ఎంతగా ఆధారపడిందో దీనిని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. దేవుడు చూచే దేవుడు, దేవుడు వినే దేవుడు, దేవుడు ప్రతిఫలం ఇచ్చే దేవుడని లేయా జీవితం నుంచి మనం నేర్చుకోవచ్చు. ఈరోజు నీ కష్టాన్ని దేవుడు చూస్తూ ఉన్నాడు, నీ శ్రమను దేవుడు చూస్తూ ఉన్నాడు, నువ్వు చేసే అంగలార్పు దేవుడు వింటా ఉన్నాడు. త్వరలోనే దేవుడు నీకు ప్రతిఫలం ఇవ్వబోతూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మనుషులు గుర్తించకపోవచ్చు, దేవుడిచ్చేటువంటి ఘనత తరతరాలకి ఉంటుంది. కాబట్టి లేయా ప్రతి సమయాలలో కూడా దేవునిని జ్ఞాపకం చేసుకుంటూనే ఉంది. బాహ్యమందు సౌందర్యం లేకపోయినా అంతరంగమందు ఆత్మీయ సౌందర్యం కలిగిన స్త్రీగా లేయా మనకి కనబడుతూ, కళ్ళకి జబ్బు ఉంటే, కళ్ళంట నీళ్ళగారుతూ ఉంటే, కళ్ళు అందహీనంగా ఉంటే, కళ్ళు సరిగా లేకపోతే, కళ్ళు జబ్బుతో ఉంటే నవ్వినా కానీ అది ఏడ్చినట్టే ఉంటుంది. బహుశా నేను అంటూ ఉన్నాను, ఆ ముఖ వికారము చేత ఆమె నిత్యము బాధ నొంది ఉండొచ్చు. బహుశా మనుషులందరికీ ఆమె పైరూపము అందహీనంగా కనబడవచ్చు, కానీ దేవుడు ఆమె పైరూపాన్ని చూడలేదు, అంతరంగ సౌందర్యాన్ని దేవుడు చూచాడు. ఆమె అంతరంగము సౌందర్యమును విధేయత కలిగినటువంటి స్త్రీగా ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. జాగ్రత్తగా ఆలోచన చేస్తే కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంకా రాహేలుకి లేయాకి మధ్య ఉన్నటువంటి ఒక్క వ్యత్యాసాన్ని మీకు జ్ఞాపకం చేసి ముగిస్తూ ఉన్నాను. రాహేలు అర్ధాంతర మరణం పొందింది, దీర్ఘకాలం ఏం బ్రతకలేదు. పిల్లల్ని కనే సమయంలోనే కంటనే డెలివరీ అయిపోయిన తర్వాత వెంటనే చనిపోయింది. అర్థమైందా? నా దుఃఖపుత్రుడు అని పేరేటి చచ్చిపోయింది. చనిపోయిన తర్వాత అంటే అర్ధాంతర మరణం, దీర్ఘాయుష్షు లేదు రాహేలుకి. చాలా పెందలకడే చచ్చిపోయింది, చాలా చిన్న వయసులో చచ్చిపోయింది. ఇంకా బైబిల్ లెక్క ప్రకారం ఉన్నటువంటి ఆయుష్కాలాలు, ఆదిమ కాలాల్లో ఉన్నటువంటి ఆయుష్కాలాల ప్రకారంగా చెప్పాలంటే రాహేలు చాలా తక్కువ వయసులో, చిన్న వయసులో చచ్చిపోయింది. చనిపోయిన తర్వాత ఆమె పాతి పెట్టబడిన స్థలం ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. 35వ అధ్యాయము ఆదికాండం 19వ వచనం చదువు తల్లి. రాహేలు మృతి నొంది బెత్లెహేమని ఎఫ్రాతా మార్గమున పాతి పెట్టబడింది. అంటే ఇప్పుడు రాహేలు పాతి పెట్టబడిన స్థలాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఎక్కడంట చెప్పండి అమ్మా, ఎక్కడ? ఎఫ్రాతా మార్గం అంటే దారి, రోడ్డు పక్కన. ఎఫ్రాతానికి వెళ్ళేటువంటి మార్గములో ఆ దారి, ఆ త్రోవ పక్కన పాతి పెట్టబడింది. ఎవరో? కానీ లేయా ఎక్కడ పాతి పెట్టబడిందో తెలుసా? పితరుల యొద్దకు చేర్చబడింది. హల్లెలూయా. మంచి సమాధులు కలిగిన దొడ్డిలో, అబ్రహాము వెలపెట్టి కొన్నబడినటువంటి స్థలములో, అబ్రహాము ఇస్సాకు అలాగే శారా వాళ్ళందరూ పూర్వీకులు పాతి పెట్టబడిన స్థలములో లేయా పాతి పెట్టబడింది. ఒకసారి ఆలోచన చేయండి. 49వ అధ్యాయం 31వ వచనం. అక్కడనే వారు అబ్రహామును అతని భార్య అయిన శారాను పాతిపెట్టిరి. అక్కడనే ఇస్సాకును అతని భార్య అయిన రెబెకాను పాతిపెట్టిరి. అక్కడనే లేయాను పాతిపెట్టారు. రాహేల్ ఉందా ఈ లిస్టులో? అబ్రహాము, ఇస్సాకు, రెబెకా, శారా, వీళ్ళ దగ్గర లేయా ఉంది కానీ రాహేలు లేదు. వారిద్దరి మధ్య వ్యత్యాసాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. అంటే చివరిగా ముగింపుగా నేను మీకు తెలియచేసేటువంటి విషయాలు ఏంటంటే, లేయా మనుషుల చేత ద్వేషించబడింది, కుటుంబీకుల చేత ద్వేషించబడింది, కానీ దేవునిని ఆశ్రయించింది, దేవుని పైన ఆధారపడింది, దేవునిని ప్రేమించింది, దేవుని ప్రేమను పొందుకుంది. అందుకనే మీకు జ్ఞాపకం చేస్తున్నాను, అందము సౌందర్యము వ్యర్థము, యెహోవాయందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును అని వాక్యం. లేయా అందము లేనిది, లేయా సౌందర్యవతి కాదు, కానీ దేవుని యందు భయభక్తులు కలిగిన స్త్రీ కాబట్టే కొనియాడబడింది. ఇంకా చెప్పాలి అనంటే ఇశ్రాయేలీయుల వంశములో ప్రధాన గోత్రకర్తలకు తల్లిగా ఉంది. హల్లెలూయా. మీరు ఆలోచన చేయండి, ఇశ్రాయేలీయుల గోత్రకర్తల పేర్లు ఉంటాయి చివరిలో మీరు జ్ఞాపకం చేసుకుంటే. ఆలోచన చేస్తే కనుక రూబేను, షిమ్యోను, యోదా వీళ్ళందరూ కూడా, ఇస్సాకారు, జెబూలేను వీళ్ళందరూ కూడా ఆలోచన చేస్తే కనుక ఇశ్రాయేలీయుల గోత్రకర్తలు.
గోత్రకర్తలు, యాకోబు వంశంలో నుంచి వచ్చినటువంటి ఇశ్రాయేలీల గోత్రకర్తల పేర్లు ఉంటాయి. వారందరికీ ప్రధాన గోత్రకర్తలకి తల్లిగా లేయా ఉంది. హల్లెలూయా. లేయా నిత్యము భర్త చేత ద్వేషించబడిన, జీవితకాలమంతా బాధను అనుభవించినా సరే దేవునిలో ఆనందించింది, దేవునిని ఆశ్రయించింది, దేవుని మీదే నమ్మకం ఉంచింది. కాబట్టి ఆమె కొనియాడబడిన స్త్రీగా ఈరోజు మనం చెప్పుకోగలుగుతూ ఉన్నాం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాక్యాన్ని మనం అన్వయింపు చేసుకోగలిగితే మనకు కూడా కొన్ని సందర్భాలలో కుటుంబీకుల నుండి సరైనటువంటి గౌరవము, గుర్తింపు కొన్ని సందర్భాల్లో రాకపోవచ్చు. కానీ దేవుడు గుర్తిస్తాడని, దేవుడు నీ శ్రమను, నీ కష్టాన్ని, నీ బాధను దేవుడు చూస్తున్నాడనే విషయాన్ని జ్ఞాపకం చేసుకో. దేవుడు నిన్ను హెచ్చులోనికి తీసుకొస్తాడని, నిందలు పడిన చోటే, అవమానము నొందిన చోటే ఖ్యాతిని, గౌరవాన్ని దేవుడు ఇస్తాడని గుర్తుపెట్టుకో. నీ శ్రమ ఈరోజు నీకు శ్రమగా అనిపించవచ్చు, కానీ దేవుడు దానిని నాట్యముగాను, మధురముగాను మార్చగలిగిన దేవుడని, ఆయన నీ శ్రమను చూస్తున్నాడని నువ్వు గుర్తుపెట్టుకో. నీ మనవి వ్యర్థం కావట్లేదు, నువ్వు చేసే ప్రార్థన దేవుడు వింటూ ఉన్నాడు, తగిన సమయమందు ప్రతిఫలం ఇస్తాడు అనేటువంటి సంగతిని కూడా గుర్తుపెట్టుకో. ప్రార్థన విడిచిపెట్టేయొద్దు, దేవుని యొద్ద నుండి తొలగిపోవద్దు, విశ్వాసములో నుంచి జారిపోవద్దు. నమ్మకం ఉంచండి, దేవుని మీదే ఆధారపడండి. దేవుడే ఒకరోజు హెచ్చులోనికి తీసుకొస్తాడు, దీర్ఘాయుషనిస్తాడు, దీవెనలు ఇస్తాడు, ఆశీర్వాదాలు ఇస్తాడు, అనేక తరములకు తల్లిగా నిన్ను చేస్తాడు. హల్లెలూయా. కాబట్టి లేయాను చూచి ఈ ఆధ్యాత్మిక సత్యాలు నేర్చుకొనసు. లేయా వలె దేవునిని ఆశ్రయించండి, లేయా వలె దేవుని మీద ఆధారపడండి, లేయా వలె దేవునిని స్తుతించండి. అప్పుడు దేవుడు మీ శ్రమను చూస్తాడు, మీ కష్టాన్ని చూస్తున్నాడు, మీ మనవి ఆలకిస్తాడు, మీకు ప్రతిఫలం ఇస్తాడు. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్.